హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉల్వ చేను ఊపిరి పీల్చుకో, ఎందుకంటే తుఫాను వచ్చింది, మేఘాలు కమ్ముకున్నాయి, వర్షం అనేది పడుతుంది. ఉల్వ చేను ఊపిరి పీల్చుకో అమ్మా. ఇక్కడైతే ఆల్రెడీ మీరే చూస్తున్నారు గైస్, తుఫాన్ అనేది నిన్న కొంచెం మబ్బెట్టింది. ఈరోజు డేట్ వచ్చేసి December 1 అనమాట. November 30 డేట్నైతే కొంచెం మబ్బెట్టింది. అండ్ ఈరోజు అయితే వాన పడుతుంది అనమాట, December 1. మొత్తానికి ఉలవ చేను వేసిన వాళ్ళంతమంది కూడా వర్షం ఎప్పుడు వస్తుందా అనేసి చాలా వెయిట్ చేశారు. ఫైనల్లీ ఈరోజు December 1 అనమాట. తుఫాన్ అన్నారు కదా, మొత్తానికి ఆ తుఫాన్ లాంటిదే కొంచెం చినుక అయితే పడడమే జరిగింది. పర్వాలేదు, కొంచెం బాగానే పడింది అనుకోండి. వీటికి నీరు సరిపోయేంత అనమాట. ఇక్కడైతే మీకు చిన్న చిన్న మొక్కలు అనేవి కనిపిస్తున్నాయి కదా, వీటికి సరిపడా అయితే కొంచెం నీరు దొరికినట్టే కొంచెం చూసుకోవచ్చు. ఈ విధంగా మా సైడు తుఫాన్ అయితే ఉందన్నమాట. మీ సైడ్ అయితే పెద్ద పెద్ద వర్షాలే పడుతుంటాయిలేండి, మాకు ఆల్రెడీ తెలుసు. మొబైల్స్లో అండ్ టీవీ ఛానల్స్లో కూడా చూస్తున్నాం. ఓకే, మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు అనేది. ఓకే, ఫైనల్లీ మా ఉలవ చేను అయితే ఊపిరి పీల్చుకుంది. మరి ఈ తుఫాన్ అనేది ఈ విధంగా ఉంటే ఉలవ చేనుకి బాగానే ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఎదుగుదల అనేది వస్తుందన్నమాట. అందుకు బాగానే ఉంటుంది. తర్వాత ఎండ కాసినా ఏం పర్లేదు, ఎందుకంటే తర్వాత కాయ కాస్తే అప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట. అండ్ ఉలవ చేను అయితే ఊపిరి పీల్చుకుంది. కానీ ఇక్కడైతే ఆల్రెడీ సగం మంది వరి అనేది ఉంది కదా, వాళ్ళంతమంది కూడా ఊపిరి పీల్చుకున్నారు. బట్ లాస్ట్ వచ్చేసి వీళ్ళే ఉన్నారు. మా ఊరికైతే అంతకు మించి ఎవరు లేరు. వీళ్ళైతే ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు అనమాట. మరి ఎందుకంటే తుఫాన్ అనేది పట్టేసింది నిన్న మొన్న అనమాట. 29 డేటుల్లో నవంబర్ అనమాట. November 29, 30 డేట్లో వీలైతే కోసారు. ఈరోజు December 1 ఈ విధంగా వరి చేను తడిసిపోయింది. వీలైతే ఎత్తనే లేదు. అందరికంటే లాస్ట్ ఉడిసారు వీలే అనమాట. లాస్ట్ కోయడం కూడా ఇలాగే కోసారు. మరి నీరు అందుబాటులో ఉన్న మరి వీలైతే ముందుగా త్వరపడరు, చాలా లేట్ అనమాట. ఎందుకంటే నీరు పక్కన ఉన్నా సరే చాలా లేటుగా ఉడుస్తారు. మా రేటు మాకైతే అస్సలు అర్థం కాదనమాట. నీరు పక్క నుండి కూడా లేటుగా ఉడుస్తారు. వీళ్ళు పొలాల నుంచే అటు మొత్తం కూడా దిగువ వెళ్ళాలి నీరు అనమాట. చాలా దిగువ, అటు మా పొలాలు ఉన్నాయి, అంత దూరం వెళ్ళాలి వీళ్ళ పొలాల నుంచే. అంత దగ్గరలో వాటర్ అనేది వీళ్ళకి ఉంటుంది. మరి చాలా నిర్లక్ష్యం చేస్తారు, మరి ఎందుకు ఏమో తెలియదు. ఫైనల్లీ రిజల్ట్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. నిర్లక్ష్యానికి కారణంగా తుఫాన్ వచ్చి తడిసింది. ఇంకేం చేయలేం మరి. ఓకే, ఫైనల్ ఈ విధంగా అవుతుంది. సరే, వదిలేయాలి, ఇంకేం చేయలేం. అయితే మొత్తానికి ఉలవ చేనుకి మేలు చేసింది, లేట్ అయిన వాళ్ళకి కొంచెం కీడు చేసింది అనుకోవాలి. ఓకే, ఈ విధంగా అయితే ఫైనల్లీ జరిగింది ఫ్రెండ్స్. December 1 అనమాట, 2025 ఈ వీడియో రికార్డ్ చేస్తున్నది. ఫైనల్లీ ఉలవ చేను అయితే ఊపిరి పీల్చుకున్నట్టే. మొత్తం కూడా మా ఊరు వేశారు చాలామంది. మొక్కజొన్న అయిపోయిన వెంటనే మొక్కజొన్న చూసుకోవచ్చు. మొక్కజొన్న అయిపోయిన వెంటనే ఉలవ చేను వేశారు. మేమైతే ప్రొద్దుతిరుగుడు పువ్వులు అయితే వేయడం జరిగింది. మేము తప్ప అంతమంది ఉలవ చేను వేశారు. ఫైనల్లీ ఉలవ చేను అయితే ఊపిరి పీల్చుకుంది. చూడాలి మరి ఏ విధంగా పంట వస్తుందో. పంట వచ్చాక డెఫినెట్లీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను, మంచిగా వచ్చిందా లేదా అనేది. ఈ వీడియోని చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫైనల్ ఈ వీడియో అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నాం మీలో నాకు సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ గైస్. సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ చిన్న యూట్యూబర్ అనమాట. ప్లీజ్ కొత్తగా ఎవరు చూస్తున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అండ్ లొకేషన్ ఏ విధంగా ఉంది డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.